బ్రో బిగ్ బాస్ సీజన్ 8 ఏంది పరిస్థితి? ఏముంది మొత్తం అంతా తుస్సు డొల్లయ్య డొల్లభ్యస అన్నాడు చూడు. నీట్రా నామినేషన్స్ చెప్తాను బాగానండి. చెత్తతో మొదలైంది, సీత చెత్తతో మొదలైంది, మళ్ళీ చివరికి నిఖిల్ చెత్తతో ముగిసింది. అర్థమైందా? ఈ నిన్న నామినేషన్ మొత్తం చెత్తతో ముగిసింది. చెత్తలో ఉన్న కంటెస్టెంట్ సేవ్ అయ్యాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? చెత్తను బాగా అభిమానించే వాళ్ళు తొందరగా సేవ్ అయ్యారండి. ఏం లేదు భయ, నేను కామెడీగా చెప్పానులే. కానీ ప్రేరణనే సీత టార్గెట్ చేసే విషయంలో కరెక్ట్ కాదు. సీత డిఫెండ్ చేసే విషయంలో ప్రేరణ కరెక్టే. ఎందుకంటే ఆమె యాజ్ ఏ కామెడీ చేసింది. యాజ్ ఏ క్లాన్ గెలుచుకున్నాం కదా, లగ్జరియస్ క్లాన్, ఏదో సరదాగా ఆట పట్టిద్దాం అన్నట్టు చేసింది. కానీ ఈమె సీరియస్గా తీసుకుంది సీత. ఇంకొకటి, సీత సోనియా మీద డిఫెండ్ చేసింది కరెక్ట్. సోనియాకి దాంట్లో రైటే లేదు. ఆమె అసలు మీకు అసలు గేమ్ అర్థం కావట్లేదు అంటుంది. ఆమెకు అర్థమైందా? ఫస్ట్ మీకు అర్థం కావట్లేదు, మీకు మైండ్ లేదు అంటుంది డైరెక్ట్. ఆడపోలే ఒక్కపోలే ఫస్ట్ వేస్ట్ ఫీల్. ఈ సీజన్కి వేస్ట్ ఫీల్ ఎవరన్నా సోనియానే. సోనియాకి విష్ణుప్రియకి అడల్టరేటెడ్ కామెడీ ఇంకేముంది? అప్పటి నుంచి అదే తీగ లాగుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టు. విష్ణుప్రియ అది నెంబర్ 1 భయ్య, నెంబర్ 1 క్యారెక్టర్. ఆమెకు ఆల్రెడీ ఆర్మీ తయారైంది. పాపం లోపల ఉండి ఆమెకు తెలియదేమో కానీ ఆర్మీ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ. విష్ణుప్రియ డిఫెండ్ చేసిన దాంట్లో 100% ఉంది. సోనియాది 100% రాంగ్. ఆమె అసలు మాట తీరు కానీ బిహేవియర్ కానీ ఎలా మాట్లాడుతుందంటే ఆమె అడల్టరేటెడ్ మూవీసే చేసి బయటకు వచ్చినట్టు లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. అందులో ఆర్జీవి గారి శిష్యురాలు కదా, ఆ మాత్రం ఉంటుందిలే, మామూలుగా ఉండదు. సో ఇంకోటి, ఇప్పుడు ఈ మణికంఠ సీజన్ 8లో మన పల్లవి ప్రశాంత్ రూట్ లోనే వెళ్తున్నాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా మణికంఠ మామూలు పల్లవి ప్రశాంత్ ఆడు మామూలుడు కాదు. ఫస్ట్ లోనే సింపతి ఓట్లు కొట్టేశాడు. ఈసారి మొత్తం గేమ్ను కూడా కొట్టేసే అవకాశం ఉంది. నిజంగా పల్లవి ప్రశాంత్ లాగానే ఆడుతున్నాడు. ఫస్ట్లో నానా నేను రైతు పెట్టినన్నా అన్నాడు. ఈడేమో అన్నా నాకు ఫ్యామిలీ మొత్తం వదిలేసారన్నా అన్నాడు. ఈ సింపతితో వర్కౌట్ అయ్యేలాగానే ఉంది. సూపర్ అసలు అల్టిమేట్. ఇక ఓల్డ్లే చెప్పలేము. కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ భాష. ఏడుతున్నావు ఎందుకు రా కానీ ఎవడో దొరక్క ఒక్క శేఖర్ భాష కనబడుతున్నాడు. ఆడి కామెడీ కూడా అలర్ట్ కామెడీ చేస్తున్నారు లోపల. ఆడి హెల్తీ కామెడీ చేస్తున్నాడు. అర్థం కావట్లా. అక్కడ ఉన్న ఒక విషయం చెప్పనా, వాళ్ళకి తెలుగు కూడా అర్థం కావట్లా నాకు తెలిసినంత వరకు. నామినేట్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లా, రీజన్ తెలియట్లా. మరి వరస్ట్ ఉంది. బిగ్ చూసా ఎవరి నుంచి సీత మణికంఠ అవును గేమ్ పెట్టాడు వాళ్ళ ఫుడ్ కోసం. ఫుడ్ మొత్తం కట్ చేసేసాడు కాబట్టి ఎవరికాలు ఇండివిజువల్గా సంపాదించుకోవాలి కాబట్టి గేమ్ పెట్టాడు కదా. ఆ గేమ్లో సీత మటుకి బాగా ప్రయత్నించింది. అట్ ద సేమ్ టైం మణికంఠ కూడా బాగా ప్రయత్నించాడు. చెప్తాను మరమరంలో మొహం దాని గురించి చెప్తాను, ఆగండి కంగారు పడద్దు. ఎంతలో ఈ మధ్యలో సంచాలకి ఎవరని తెలుసా? వేస్ట్ మొహంది యష్మి. దానంత వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ హౌస్లో లేదు. ఎందుకంటే ఆ మరమరాల ముఖం దానికి ఆ మరమరాలో 250 grams తీసుకురమ్మన్నాడు టాస్క్లో భాగంగా. యష్మి అందం వద్దు, నీకు ఆట తీరు కావాలి. అందం ఎవడో ఏం చేసుకుంటావు, అందాన్ని ఏం చేసుకుంటావు చెప్పి తింటావా? ఆట తీరు బాగుండాలి. ఎప్పుడెప్పుడు నామినేషన్లోకి వస్తుందా, ఎప్పుడు ఆ చీఫ్ నుంచి దిగిపోద్దా అని చూస్తున్నారు అందరూ. అది టూ మచ్ భయ్య. బేబక్కనే చిన్న పప్పు కోసం, గ్యాస్ కోసం, ఆ గ్యాస్ కుక్కర్ చూస్తుంటే నాకు మతిపోతుందిరా మీకు దండం. ఆ గ్యాస్ కుక్కర్ చూపించకండి నాకు అంటుంది పాపం బయటకు వచ్చిన తర్వాత కూడా. అసలు మొత్తం ఈ 2 weeks నామినేషన్స్ కూడా ఫుడ్ చెత్త. ఈ చెత్తలో నామినేషన్ నాకేం అర్థం కాలేదు. పృథ్వీ వాడికి అసలు మాట్లాడడం రావట్లేదు బాసు. భలే అడిగో వాడు పృథ్వీ గడికి మాట్లాడటం రావట్లా. ఈసారి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అడిగి. వాడు డిఫెండ్ కూడా ఎలా చేస్తున్నాడు తెలుసా? నిఖిల్ చెప్పింది కరెక్ట్. వాడు హౌస్లోకి వచ్చిన కానీ ఇప్పుడు దాకా ఏ పని చేయకుండా వాడు డిఫెండ్ చేస్తున్నాడు. నేను చేశాను బ్రో అన్నాడు. ఓం గారు బిగ్ బాస్ నాకు ఏది చెప్తే అది చేస్తాను, మీరు నన్ను డిఫెండ్ చేయొద్దు. శేఖర్ భాష గారు ఇది జోక్ కాదు, సీరియస్ నామినేషన్లో ఉన్నాం మనం అన్నాడు.
మళ్ళీ నామినేషన్ అయిపోయిందా? ఇక శేఖర్ భాష కూడా ఏం మాట్లాడు తెలియదు. ఏంట్రా నా ఫ్రెండ్ అనుకుంటే నాకే అడ్డం తిరిగాడు. ఇప్పుడు నిఖిల్ గురించి మా నామినేషన్ లో పృథ్వీ చేశాక నామినేషన్ అయిపోయాక సోనియా పోయి ఫ్రెండ్ అని నువ్వు అర్థం చేసుకుని నామినేషన్ చేసింది, నార్మల్ గా వేసాడు, అది బిస్కెట్ లేస్తుందా? నిఖిల్ ని పిచ్చోని చేస్తున్నారు ఆల్రెడీ పాపం. ఇదిగో బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళ చీఫ్స్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే యష్మిని ఎంచుకోవడమే. అర్థమైందా? వాళ్ళ తలకాడ రాయి అయిపోద్దని వీళ్ళు ఊహించలేదు పాపం. వీళ్ళిద్దరిని కూడా కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చేలా ఏడిపిస్తుంది యష్మి. ఫైనల్ గా టాప్ 5 ఎవరైతారు, విన్నర్ ఎవరైతారు అనుకుంటున్నారు? టాప్ 5 అయితే ఇగో ఇప్పుడు ఉన్న గేమ్ లో ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. ఇప్పుడు దాకా స్ట్రాంగ్ గా ఉన్నవాడిని వీకెస్ట్ కంటెస్టెంట్ చేసేసారు నిఖిల్ని. ఇంకెవరిని చెప్తాం వెళ్ళి అక్కడ మిద్ది మీద కూర్చున్నవాడు ఎవడంటే విష్ణుప్రియ ఒకటే కనబడుతుంది. అర్థమైందా? ఈ సీజన్ లో విష్ణుప్రియ ఈ వీక్ లో ఆడే ఉన్నాడు కదా మహారాజు పృథ్వీరాజు, వాడిని బయటకు తోస్తారు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. అన్న బిగ్ బాస్ చూస్తున్నావా? లేదన్న, ఎందుకు? 7 చూసిన నా రైతు బిడ్డ గురించి, ఆయన కష్టాన్ని, రైతు బిడ్డ గెలవాలని ఎంతో కష్టపడి ఎంతో కష్టంగా ఓట్లేసి అన్నపూర్ణ స్టూడియో దగ్గర బయటకు వస్తుంటే ఆ బఠానీ నీళ్ళు దిగితే వాళ్ళు నానా హింస పెట్టి ఎన్ని దెబ్బలు కొట్టిర్రన్న. అయినా గిట్ట మేము అరిసి పల్లె ప్రశాంత్ గెలిచిండు, ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిచిండనే ఉద్దేశంతో మేము వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేసి ఆయనను గెలిపించినాం. కసిగా ఆడిండు. ఎంతో అవమానం జరిగిన గిట బిగ్ బాస్ లోపట ఆయనకి ఎన్నో తిట్టులు తిట్టిన గిట నీకేం తెలియదురా రైతురా అది ఇది అన్నాడు. కానీ అన్ని భరించుకొని కప్పు కొట్టిండు ఆనందంతో. మేము వెళ్ళి అక్కడ వెళ్ళిన గిట చాలా మంది పోలీసు వాళ్ళు ఎంతో కొట్టిండ్రు. ఇప్పుడు బిగ్ బాస్ 8 అన్నారు కదా, నేను మణికంఠని పల్లవి ప్రశాంత్ అని పోలుస్తున్నారు కదా, ఎమోషన్ అంటే పోలుస్తున్నారు. ఇక ఏమో, కాకపోతే 8 అయితే అంత చూస్తలేను నేను. నేను అది అసలు చూడను. రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్గా పోయిండు కాబట్టి నేను ఆ రోజు అంత సపోర్ట్ చేసిన, దెబ్బలు తిన్నా. కానీ ఈసారి అయితే అదొక చెత్త ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బిడ్డకి సపోర్ట్ చేసినాం, అందుగురించే మేము అప్పుడు చూసినాం బిగ్ బాస్. కానీ ఇప్పుడైతే 8లో అయితే నేను చూడలే. మొన్న ఏదో రీసెంట్గా ఆమె గిన్నెలు కడిగిందంటే ఈయన అన్నం తిన్నాడంట, అదొకటి చూసిన అంతే. ఆమె అన్నది గిన్నెలు కడిగిండు ఆయన అన్నది, ఆమె అన్నం తిన్నా అన్నది, అదొకటి చూసిన చిన్నది. ఇక దాని తర్వాత చూడలే. అదొక చెత్త ప్రోగ్రాము, అదొక ప్రోగ్రాము బిగ్ బాస్ 8 అనేది. ఈ దేశానికి ఉపయోగం ఏం లేదు, అది ఏం తెచ్చిపెట్టలేదు, ఏం మనకేం వస్తలేదు, దానివల్ల ఉపయోగం ఏం లేదు ఈ దేశానికి. కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఏవైతే రాష్ట్రాలు అది చేసే ఇప్పుడు వాళ్ళు ఏదో బిగ్ బాస్ పెట్టిందని వీళ్ళు చూస్తున్నారు కదా, ఈ బుద్ధినే వాళ్ళు. అదే మరి సెలబ్రిటీలకు ఎందుకు ఇస్తారు అవకాశం? ఒక కామన్ మ్యాన్కి ఇవ్వండి, నేను ఎంకరేజ్ చేస్తా. ఆయన ఆడతాడు కసిగా, ఆడే సత్తా ఉంటుంది ఆయనకి. ఆ కసిగా ఆడి కప్పు కొట్టే సత్తా ఉంటుంది. ఈ సెలబ్రిటీలు కొడతారా? డబ్బు ఉన్న వాళ్ళు ఏడ కొడతారు? వాళ్ళకి ఆడనికేనే రాదు. ఇంకేమో మరి ప్రశాంత్ పేదలకు డబ్బులు పంచుతా అన్నాడు, పంచిండు కదా బదర్. మొన్ననే కదా రీసెంట్గా ముగ్గురికి సాయం చేసిండు. మళ్ళీ ముందు చేస్తాడు. కొద్దిగా టైం ఇవ్వండి, మెల్లమెల్లగా చేస్తాడు. చేయడాన్ని అనుకోవద్దు, చేస్తాడు పక్క. రోల్ చేసిండు ఎంతోమంది, ముగ్గురికి సాయం చేసిండు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిండు చాలా మందికి. సో అట్లా కార్యక్రమాలు చేస్తాడు, మెల్లమెల్లగా చేస్తాడు. ఆవేశపడొద్దు, అందరికి చేస్తాడు. ఇప్పుడైతే నేను బిగ్ బాస్ ఎందుకు చూడట్లేదంటే అదొక చెత్త బిగ్ బాస్. ఈ చూసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో దానివల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం లేదు. రీసెంట్గా మొన్ననే డాక్టర్ అమ్మని రేప్ చేసి చంపిండు. అట్లాంటి దాని గురించి మాట్లాడండి, నేను ఎంకరేజ్ చేస్తా, నేను సపోర్ట్ చేస్తా. కాళ్ళు చేతులు తీసేయండి నా కొడుకుకి, నడు రోడ్లో పోరా నా కొడుక, కాళ్ళు చేతులు తీసేయండి అని చెప్పండి. ఇట్లాంటి దాని గురించి మాట్లాడండి. బిగ్ బాస్ పెట్టిరంటే మీరందరు గిట యూట్యూబర్లు అందరూ ఆ మైకు చెప్పిందని, ఆ మైకులు కెమెరాలు పట్టుకొని మా మూతులలో ఎందుకు పెడతారు? మీరు మంచి విషయం మాట్లాడేది, ఈ దేశానికి ఉపయోగపడే విషయాన్ని మాట్లాడండి. మోడీ గారు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న ఎవరైతే సీఎం గారు ఉన్నారో ఆ సీఎం దద్దమ్మ ఏం చేస్తుండు, అట్లాంటి దాని గురించి మాట్లాడండి. నేను ఎంకరేజ్ చేస్తా, నేను సపోర్ట్ చేస్తా. వాడిని స్పష్టంగా కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో 2 తీసి నడు రోడ్లో వదిలేయాలి వాడిని. సో అట్లాంటి దాని గురించి మాట్లాడి బిగ్ బాస్ అన్నారు అనుకో ఎవరన్నా చెప్పుతో కొడతా, నేను ముందు చెప్తాను అది.